గీయాలనిపించింది అనుకోండి, పర్లేదు దిగేయండి. అదే భార్యతో మీ బొమ్మ గీయించాలనుకుంటే రచ్చ రచ్చే. అదే రచ్చ ఇక్కడ జరగబోతోంది. ప్లీజ్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. నువ్వు దార్కారు అన్నా, అది నాకు తెలుసురా, వాళ్ళే చెప్పు. అన్న దార్కారు. అరే అంత పెద్దలోకి అట్లా చెప్తావేంద్రా? నమస్తే సార్, మా అన్న దార్క. ఇట్లా చెప్పురా. ప్రపంచానికి వెలుగునివ్వడం అనుకుంటాడు ఆ రవి. హైదరాబాద్ లో సెటిల్ చేయడానుకుంటాడు ఈ దార్కార్ రవి. అన్నా, మన ఓల్డ్ సిటీ ఫ్యాన్స్ కోసం ఒక కవిత చెప్పన్నా. ఏ సబ్ లోగ్ దేఖ్ రా భాయ్. ఇంకా शुरू చేయరే. अरे एप्पल को देखो लाल रहता, क्रिकेट खेलना बोले तो बाल रहता. अरे तुम इधर आ रहे, उगाड़ने को मेरा बाल रहता. మనం దార్కార్ అన్న సంగతి జనాలు తెలవాలి. అది తెలిసినట్టు మీరు చేయాలరా. అరే అన్న అక్కడ మాట్లాడితే కనపడతలేరా, నమస్తే పెట్టాలని తెలియదా? ఎవరికన్నా ఎవడికన్నా ఎవడన్నా. అరే హైదరాబాద్ లో రెండు ఫేమస్, ఒకటి దార్కార్ రవి అన్న, ఇంకోటి హుస్సేన్ సాగర్. అవును, రెండు కంపే కొడతాయి. కామెడీ చేస్తున్నారు. మనిషి రక్తమైన టమాటా సూప్ అయినా రెండు ఒకటే నాకు జుర్రుకుంటా. అరే మొగాడు అన్నప్పుడు 64 కళలు చూస్తాం సార్ మనం. మా ఆవిడ మీకు తెలియదు ఖతర్నాక్ కళాకారిని, మంచి పెయింటర్ని చేసిన. బిల్డింగ్స్ పెయింట్ వేస్తుంది. బిల్డింగ్ పెయింటర్ కాదు, మంచి డ్రాయర్. అరే డ్రాయర్ కాదురా బాబు, డ్రాయింగ్. అదే ఏదో చేసిన మేడం. మీరు ఎంత తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం. నేను తెలుగు మీడియం, నువ్వు ఇంగ్లీష్. ఇది ఫోటో లెక్క అనుకుంటాను, ఈ ఫోటో కాదు పెయింటింగ్. అంత రియల్ గా వేసింది. ప్రపంచాన్ని మోస్తున్నాడు నా మొగుడు అని నా భార్య. నీ బొంద ప్రపంచం నేను బయటికి వెళ్ళేసినట్టుంది. ఇలా చూడాలి, మొన్న 106 అవి ఉపగ్రహాలు పంపి రాకెట్ ప్రారంభోత్సవం చేయించిందే నేను, దగ్గరుండి ప్లాన్ ఇచ్చిందే నేనట. ఇన్ని బొమ్మలు వేస్తున్నవే, మా నానమ్మ బొమ్మ ఏ అన్న తప్పుకునే గీసింది. దొడ్డిపాటి కనకమ్మ మా నానమ్మ. అరే ప్రపంచం మొత్తం మోనాలిసా అంటుంది. అమ్మతో మా నానమ్మ సేమ్ ఇట్లా ఉంటుంది. మీ ఇద్దరు ఒక్క తిరగలేం. నక్కకి నాగలోకానికి ఉన్నది తేడా. ఇప్పుడు నన్ను పెయింట్ వేసిన నా భార్యను పిలుస్తా. డార్లింగ్, బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. వాట్ ఏ ఫిగర్. సభకు నమస్కారం. ఎవరో నా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. బాధపడతారు అయినా పర్వాలేదు, నా వెండి కొండ కోసం నేను జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను. అలాగే ఉన్నారు కదా, నన్ను ఎందుకు చంపుకుంటా ఇల్లు. వద్దు బావా, డోంట్ సే లైక్ దట్. నాకు కనిపించాలని ఇన్నాళ్లకు పెంచావా GADDAM గడ్డం. బట్ ఐ లవ్ యూ. నిన్ను తప్పించుకుందామని. ఏం చేయమంటావు? చేతులు కాలిన తర్వాత ఆకులు ఎవరైనా పట్టుకుంటారా? ఆ బాధలో నుంచే సుఖం వెతుకుంటాను. పెద్దవాళ్ళు ఏం చెప్పారు అమ్మమ్మ అనసూయ? దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. వదినా, నువ్వు నాకు మీ అన్నయ్యని ఒక భర్తగా ఇచ్చావనుకున్నాను. కాదు, ఒక మంచి గొప్ప కళా పిపాసనిచ్చావు. ఈసారి ఎలాగైనా సరే నా డ్రాయర్ కి నోబెల్ ప్రైజ్ రావాలి. నోబెల్ ప్రైజ్ కాదే, ఆస్కార్ అవార్డు ఇప్పిస్తానా? పెయింటింగ్ కి ఆస్కార్ అవార్డు ఏంటమ్మా? అవును, ఏది మా కోటలు ఉన్నాయి, మా కోటలు వస్తాయి. ఆస్కార్ కి స్టిల్ ఐ లవ్ యు మై డియర్ స్వీట్ హస్బెండ్. అసలు అనసూయ అప్పటి నుంచి జెలస్ ఫీల్ అవుతుంది, తెలియలేదా? ఆడవాళ్ళే శత్రువులు అంటారు. ఎంతో మంది బొమ్మలు వేశాను, అందాల బొమ్మ నీ బొమ్మ కూడా గిగినా. మాకంత అదృష్టమా? వదినా, నీ బొమ్మ వేస్తే నేను వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోతాను. ఓకే, అయితే వేయండి. నా బొమ్మేవే, నా కళాఖండాలు ప్రపంచం మొత్తం పంచేద్దామే. ఈ రోజు మీది కొత్త బొమ్మ వేస్తాను. వెయ్యి, అదే కావాలి. సరే, మీరు అన్ని విప్పేసి నిలబడండి. దార్కార్ రవి గారు అన్ని ఇప్పుడు నేను ఎందుకు ఇప్పలే? నువ్వు వెయ్యకపోతే నేను బొంగమూతి పెడతాను. పిల్లలు బొంగమూతి పెడితే
తట్టుకోలేమే. ఇంకో ఆల్టర్నేటివ్ చెప్తారా? ఏదో ఒకటి. మన ఇది ఓకే, యువర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ మోటో. జస్ట్ ఏం చెప్పింది ఇది? ఈ చీర కట్టుకొని ఒక మంచి ఫోజు ఇవ్వండి. అంటే ఒక లేడీ గెటప్ పైన, ఎస్, ఒక దారికారు రవి ఒక లేడీ గెటప్ పైన. సక్కుబాయ్ లేదు మేడం, మనకు సూట్ కాదు ఇవన్నీ. తీసుకోవాలా 2 లక్షల కట్నం? ఓకే ఓకే, ఏది ఒక మంచి ఫోజు ఇవ్వండి. ఇచ్చేసిన. ఏమండి రౌడీలా నిలబడతారేంటండి? నేను చేస్తాను చూడండి. వయ్యారాలు పోతున్నారా? అలా నిలబడాలి. లేడీ గెటప్ కావాలి నీకు. Yes. ఓకేనా? సూపర్. ఆ కళ్ళు అలా పైకెత్తండి, కసిగా చూడండి. ఒకసారి రౌండ్ గా తిరగండి. నైస్ ఫోజ్. 3 నెలల తర్వాత 3 నెలల నుంచి ఫోజులు ఇస్తున్నా నేను. అన్నా ఏమన్నా 3 నెలలు అయింది, ఈ లేడీ గెటప్లు ఏంటన్నా? సెటిల్మెంట్ లోనే రా అన్నా. అరే సెటిల్మెంట్ ఎంత ముఖ్యమో పిల్లల్ని సాటిస్ఫై చేసుడు అంత ముఖ్యం రా సబ్జెక్టు. మీకు తెలియదు పోల్పే. ఇప్పుడు ఇంకో కొత్తది ఏమైనా పెట్టండి. నేను పెడతాను, నాకు వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి. ఓకే, నీకు మంచి పోజ్ ఇస్తా. యా యా యా. వావ్, అమ్మమ్మ ఎలా ఉంది? ఆడవాళ్ళకి నచ్చిందంటే చాలు. నచ్చినట్టుందా నా ఫేస్? ఆఫ్టర్ 1 year, సంవత్సరం తర్వాత ఏమండి ఫినిష్ ఇట్ మై బొమ్మ. బొమ్మ అయిపోయిందా? అబ్బా పని గీసావి నువ్వు. థ్యాంక్ యూ మై హస్బెండ్. అయ్యో. సరే గాని ఇలా రండి. బొమ్మ కంప్లీట్ గా ఫినిష్ చేశాం కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసి. అమ్మో నేను ఇలాగే ఉంటా, బాగుంది. కామెడీల తర్వాత చెద్దురు గాని ముందు ఇవన్నీ తీసేసి మామూలుగా నా భర్తలా ఉండండి. నేను మామూలుగానే ఉన్నా, లోపలికి వెళ్ళి వెళ్ళు. మామూలుగా లేకపోతే నేను మారిండా? అన్నా వీడన్నా నన్ను వచ్చి తాకొడుతున్నాడు, నువ్వే నాకు న్యాయం చేయాలన్నా. నేను చూస్తా చెల్లే, నేను చూస్తా. ఏ మోడల్ ఇది బాగున్నది? చీరల గురించి అడుగుతావేంటన్నా? కష్టంలో వచ్చిన ఆడ కూతురికి. వసే మెంటల్ దానా, అన్ని నేను చూసుకుంటా. ఏంట్రా అంతా కొడుతున్నావురా? నువ్వు బాగా కొడతావరా? నువ్వు ఇంటికి పో, వీడు ఏ పార్టీ కొడతాడో చూసి పంపుతా. ఏమ్రా నీ జిమ్ పాడా? నేను మామూలు పాడానా? మరి ఎందుకురా అంతా? అమ్మో 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 అమ్మో, మీరు ఒక మగవాడయ్యి ఇంకొక మగాడికి ముద్దు పెడుతున్నారేంటండి? సిగ్గు లేదటండి. సెటిల్మెంట్ చేస్తున్నానే. వదినా ఏంటి ఏమిటి ఇలా అయిపోయింది? అంతా నీ తప్పే. వదినా నేను నీ బోరబండికి వస్తాను, నాకు డైవర్స్ ఇప్పించేసేయ్. వద్దు చిన్న సలహాతో కాపురం కలిపేయచ్చు. నువ్వేదైనా మంచి సొల్యూషన్ ఇవ్వదినా. అదే ఇప్పుడు శారీ గట్టి తీసావు కదా, దానివల్ల అలా అయిపోయాడు కదా. అవును. సో ప్యాంట్ షర్ట్ వేసి మళ్ళీ పెయింటింగ్ 1 year అబ్బాయిగా మారిపోతుంది. గ్రేట్ సొల్యూషన్ వదినా. ఇప్పుడు నేను మగ గెటప్ లోకి తీసుకురావాలి. ఏమండి రండి, మిమ్మల్ని మగవాడిగా తయారు చేస్తా. నాకు ఈ గెటపే మంచిగున్నది. ఎలా ఉంది రచన టీమ్ స్కిట్? ఫస్ట్ అప్పరావు అందం చూడలేక చచ్చిపోతున్నాం, తర్వాత రచ్చ తేడాతనం చూడలేకపోయాం. బాగుంది. నాగోబ్ గారు బాగుంది, వెరీ గుడ్. మరి అందరూ కూడా వెల్కమింగ్ సాంగ్ వేసుకోండి బావకి. ఓ అప్పారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. అప్పుడెప్పుడు చాలా రోజుల క్రితం చెమ్మచెక్క టీవీ ఛానల్ అని పెట్టాము. మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనండి www.com అంతే. మనం బోర్ వేయాల్సింది ఈ ఊర్లోనేరా. గోరుండి తర్వాత వేసుకున్నాం కానీ ముందు పని చేసుకుందాం. తమ దగ్గర ఉందా? ఏదో ఒకసారి నువ్వు జబర్దస్త్ అయిపోయిన తర్వాత మట్టి కొట్టిపోతావు అనుకున్నాను, కానీ జబర్దస్త్ స్టేజ్ మీద ఉండగానే మట్టి కొట్టిపోతాను కళ్ళ కూడా అనుకోలేదు నేను. మీ పంది మొక్క పోడు బోరేస్తే నీళ్లకు బదులు పెట్రోల్ వచ్చిందంట. అంత పోటుగాడు అయ్యుడు. ఎవరైనా స్ట్రైట్ గా పోరేస్తారు కదా, మా ఊడాల ఏట వాళ్ళకి వేసుకుంటా పెట్రోల్ బంక్ కనబెట్టేహాడు. నీళ్ళు కాదు, నీ కోల మీద వేసుకున్నా వెనక రక్తం వస్తుంది అక్కడ. పనిలో పడ్డానంటే పనిముట్లు పడుచుకోనబ్బా. పనిలో ఉంటే పనిముట్లు పట్టించుకోవు, స్కిట్ లో ఉంటే కామెడీ పట్టించుకోవు.
ఇంతకీ మీకేమైంది? పన్ను ప్రాబ్లం భయ్యా, పన్ను ప్రాబ్లం భయ్యా. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. రాము అవుట్. బాగా నిర్ణయించుకున్నావా? ఒక్కసారి తీసేస్తా మళ్ళీ రాదు మరి. పన్ను పోతే ఏజ్ లో మళ్ళీ పన్ను ఎందుకు వస్తుంది? నేను చిన్నపిల్ల అన్న మళ్ళీ మళ్ళీ రావడానికి. ఆయన కదిలిస్తే నొప్పి పెడుతుంది సార్.